మ్యాచ్ అయితే చాలా గట్టిగా ఉంటుందని అలాగే ఉండదు. కేఎల్ రాహుల్ కోసం వెయిటింగ్ అని. కేఎల్ రాహుల్ ఉన్నాడా లేదా అని చెప్పి మాకు ఇంకా రాలేదు అఫీషియల్గా అనౌన్స్మెంట్. ఉన్నా లేకపోయినా మాత్రం మా సపోర్ట్ మాత్రం డీసీ కన్నా. మా హోమ్ గ్రౌండ్ వైజాగ్, ఆల్వేస్ డీసీ ఫ్యాన్ అన్న. అలా ఆబ్వియస్లీ 200+ అయితే పక్కా ఉంటుంది. వైజాగ్ పిచ్ చాలా మంచి పిచ్ అన్న, అది చెప్పక్కర్లేదు. వైజాగ్ ఎలాగో లాస్ట్ టైం చూసాం మనం. ఏ మ్యాచ్ అయినా సరే వైజాగ్ పిచ్ అదరగొట్టద్ది. పిచ్ ఎలా ఉంటుంది అంటే అలాగా మామూలుగా ఉండదు. అవతల బౌలింగ్ కానీ కొంచెం లూజు పడితే 250, 250, 260 కూడా వెళ్ళొచ్చు అన్న. మన దాంట్లో అలాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు, ఆడే ప్లేయర్స్. అలా మన టీంలో అవతల టీంలో బ్యాట్స్మెన్ ఎంత బాగున్నారు, మన టీంలో బౌలరింగ్ ఎంత బాగుందని. నటరాజన్ ఇవాళ 3 వికెట్లు తీసుకుంటాను అనుకుంటున్నాను మట్టుకు నేను. ఎలా ఉంటుంది చెప్పలో. పిచ్ కానీ అనుకూలంగా ఉంటే వాళ్ళు బాగా ఆడొచ్చు, మనము బాగా ఆడొచ్చు అన్న. ఎవరు బాగా ఆడినా సరే మ్యాచ్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం అందరం. డీసీకి ఇది హోమ్ గ్రౌండ్ కావడంతో ఇంకా వాళ్ళు ఇప్పటి నుండి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మ్యాచ్ గెలుస్తుందనే కోరుకుంటున్నాం. ఒక 250, 260 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు మ్యాచ్లో. భారీ సిక్స్లతో ఫ్యాఫ్ డూ ప్లేసెస్ చాలామంది మంచి ప్లేయర్లు ఉన్నారు. చూడాలి ఏమవుతుందో. అవతల టీం కూడా బాగానే ఉంది లక్నో, కానీ డీసీ ఈరోజు దుమ్ము దులుపుతుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మంచి టీంతో వచ్చారు. ఫ్రాంచైజీ కూడా మంచిగా టీంని సెలెక్ట్ చేసుకున్నారు. డీసీ గెలుస్తుంది. ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. డీసీయే గెలవాలి. డీసీ = వైజాగ్ సపోర్ట్ ఫుల్గా ఉంది. ఈసారి మా పోటీ గట్టిగా ఇస్తాం. డీసీ వాళ్ళు టీమ్ మెంబర్స్ చాలా హై. కేఎల్ రాహుల్ అందరూ ఉన్నారు. బాగుంటుంది. పంత్ని 27 కోట్లు కొన్నారు. ఆ 27 కోట్లకి న్యాయం చేస్తలేదో మరి వాళ్ళు మ్యాచ్లో చూడాలి. ఎందుకు ప్లేయింగ్ లెవెల్ ఉన్నట్టు లేదో మన గ్రౌండ్లోకి వెళ్ళే వరకు తెలియదు. ఒకళ్ళు ఉంటే ఆ 27 కోట్లకి న్యాయం చేస్తారని అందరం అనుకుంటున్నాము. వైజాగ్ పీపుల్ అందరూ దాని కోసం బాగా ఎదురు చూస్తున్నారు. పిచ్ అయితే బ్యాటింగ్ కండిషన్ కొడితే మాత్రం ఇంకా బాల్ బయటకే వాళ్ళు చూడాలి ఏట్ అవుద్దాం మరి. నేను మెగా ఆప్షన్ కదా, మరి ఎలా ఉంటుంది మాకు తెలియదు. కొత్త టీంలో ఎలా ఆడబోతున్నదో తెలియదు. మనది అయితే బ్యాటింగ్ పిచ్ దాని ప్రకారంగా హై స్కోరింగ్ మ్యాచ్ అనే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 20 బోత్ ఇన్నింగ్స్ 40 ఓవర్స్ జరుగుతాయి. 200+ సార్. చిన్న బౌండరీస్ కదా విశాఖపట్నం గ్రౌండ్. అవుట్ ఫీల్డ్ బాగుంటుంది. అంటే అక్కడ ఢిల్లీలో ప్రాబ్లం ఏదో ఉందన్నారు కదా, దానికోసం. ఓ టీమ్స్ అయితే బాగున్నాయి సార్. కొద్దిగా ఢిల్లీకి ఎక్కువ ఛాన్స్ ఉంది. వాళ్ళకన్నా టీం బాగుంది. బౌలింగ్ ఎక్కువ ఉంది మనకి. అందుకని రెండు టీంలు స్ట్రాంగ్గా ఉన్నాయండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి రెండు టీంలు. మ్యాక్సిమం 200+ పోవచ్చు, ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇది. రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ అండి, చాలా స్ట్రాంగ్. हिंदी कैसा रहता है आज का मैच देखने के लिए बहुत दिल्ली जीतेगा. ये होम टीम है ना. अभी यहाँ पे होम ग्राउंड विशाखापट्टनम होम ग्राउंड में खेल रहा है. दिल्ली तो जीतेगा. अच्छा, दिल्ली भी जीतेगा और लखनऊ भी जीतेगा. दोनों का सपोर्ट. हैदराबाद सनराइज कब कैसा रहेगा मैच? सॉरी सर, हैदराबाद सनराइज से खेलना नेक्स्ट मैच. सनराइज हैदराबाद तो बड़ी तगड़ी टीम है. कल 180 बनाया है, कल 280 बनाया है. वो जीतेगा. ఈరోజు చాలా ఎక్సైటెడ్ ఉన్నాము ఇక్కడికి వచ్చేసి. సో వీ ఎక్స్పెక్ట్ ఢిల్లీ బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తారు ఈరోజు. ఎక్స్పెక్టింగ్ స్కోర్ 200+ అనుకుంటున్నాం. ఓపోనెంట్ టీం కూడా చాలా బాగా ఆడతారు. సో చూడాలి మరి ఎలా ఢిల్లీ డిఫెండ్ చేస్తుందో ఈరోజు. దట్స్ ఇట్. వీ ఎక్స్పెక్టింగ్ పంత్ హిట్ మోర్ సిక్సెస్ అండ్ డూ వెల్. అవును, ముందుకు వెళ్ళాం. మీరు ఉందండి, మీరు అరే మీరు అట్లాగండి, మీరు అట్లయితే వెళ్ళంగానే అటు ముందుకు వెళ్ళిపోతారు మీరు.